ఈరోజు మా ఇంట్లో ఎగ్గు కొట్టిపోసి కూరండి. ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు ఇవ్వండి. మనకి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి జీలకర్ర అన్నిట్లో వాడుకుంటే చాలా మంచిదండి. మన ఆరోగ్యానికి మెంతులు కూడా చాలా మంచిదండి. ఆవాలు కూరకి స్మెల్ వస్తుందండి. నేను 2 గంటలు పోసానండి. ఇంకో గంట నూనె వీడియో పట్టుకొని చేయాలి కదా, అందుకని సరిగా చూపిస్తలేనండి. ఇదిగోండి ఆవాలు వేస్తున్నాను. ఎండుమిర్చి వేసుకొని కూరల్లో మనం అన్నం తినేటప్పుడు ఎండుమిర్చి గండితే చాలా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా అలాగే జీలకర్ర, మెంతులు చాలా ఇదండి రొంత కొత్తిమీర అండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే ఇప్పుడే కూరలో స్మెల్ మంచి వాసన వస్తుందండి ఉడికేటప్పుడు. ఉల్లిపాయ బాగా వేగాలండి, ఎందుకంటే కూరలు తీయగా వస్తాయి లేకపోతే. ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసానండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినప్పుడు కూడా కొంచెం అది స్మెల్ రావాలి, అల్లము మనకి ఇదండి. టమాటాలు వేస్తున్నాను. టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలండి. మనం వేసే టమాటానే మనకి కర్రీ వచ్చేది. టమాటా ఉల్లిపాయ వల్ల కర్రీ వస్తుందండి. చక్కగా కూర కావాలంటే, లేకపోతే కర్రీ రాదండి. హాయ్ అండి. మనము మగ్గాక కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు ముందుగానే వేసుకుంటే పసుపు వాసన రాదు, బాగుంటుందండి. నేను చెప్పేవి కొన్ని చిట్కాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇదిగో మెత్తగా ఉడకాల. ఇది మెత్తగా ఉడికాక కారం వేసుకోవాలండి. మనము ఇలా చూడండి, టమాటా ఎంత మెత్తగా ఉడుకుతుందో. టమాటా ఉడకని గంటితో ఇట్లా అనాలండి, అంటే టమాటా మంచిగా ఉడికిపోతుంది. ఇదిగో ఇప్పుడు కారం వేయాలా. మనకు తగినంత కారం వేసుకోవాలండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ వేసుకోవచ్చు అండి. ఇదిగో ఇలా చూడండి, టమాటాలు బాగా నలిపేసేయాలండి గంటితోనే. మంచిగా మెదిగిపోతుంది. టమాటా మంచిగా ఉడికితే మెత్తగా కూర వస్తుందండి మంచిగా. చూసారా, కొంచెం కారం వేద్దాము. ఇప్పుడు చింతపండు పోద్దామండి. ఇదిగోండి చింతపండు పోసాను. కర్రీ కారం వేసి చింతపండు వేసాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి. నీళ్లు పోసి మొత్తం ఇదిగో ఇలా రావాలండి కర్రీ. నీళ్లు పోసి మంచిగా ఉడకాలండి. అప్పుడు గుడ్డు దగ్గరకు వచ్చాక గుడ్డు కొట్టిపోయాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. కూర చిక్కదనం కోసం, కడుపులో మంట రాదండి ధనియాల పొడి వేసుకుంటే కూరలో. కొంతమంది పొడి కొట్టి పెట్టుకుంటారు, అన్నిటికీ అదే వేస్తే బాగోదు. ఇట్లా చేసుకోవాలండి కర్రీ. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ వేస్తే చాలా. ఇప్పుడు కొద్దిగా మెంతుల పొడి వేసుకోవాలండి. ఇది మెంతుల పొడి వేసుకుంటేనే ఈ కర్రీ. మెంతులు వేసాము, కొంచెం మెంతుల పొడి వేసామండి. ఉట్టియ పచ్చి వేయించి పొడి కొట్టుకోవాలండి. షుగర్కి నేను ఈ పొడి తింటానండి. ఈ పొడి తిన్నాకే నాకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. చూడండి ఇలా చిక్కగా ఉడకాలండి కర్రీ. ఉడికితే మనం చిక్కగా రావాలి. చూడండి ఇలా చిక్కగా గ్రేవీ వచ్చింది సార్. చాలామందికి గ్రేవీ చేయని రాదండి. ఇది కూడా చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. దీంట్లో కోడిగుడ్డు కొట్టేయాలండి. ఇదిగో కొత్తిమీర వేయాలి. ఇప్పుడే ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలండి. మనం ఉప్పు, కారం అన్నీ చూసుకుంటే అందులో ఏమేమి వేయాలనేది ఇప్పుడే తెలుసుకున్నాం అనుకో, అప్పుడు గుడ్డు కొట్టిపోయాలా. ఇలా చూడండి, గుడ్డు ఒక సైడు కొట్టిపోయాలండి. సన్న మంట మీద పెట్టాలి అది, ఎందుకంటే గుడ్డు పైకి రావాలంటే అలా చేయాలండి. ఇలా చూడండి గుడ్డు ఎలా ఉడుకుతుందో. ఇలాగే ఉడకాలండి. దీన్ని ఇలాగే తిప్పాలి. ఆ గుడ్డును అలాగే చిన్నగా తిప్పేస్తే గుడ్డు వస్తుందండి. మనం ఇలా కొట్టిపోసుకుంటే టేస్ట్ ఒకే రకంగా చేయకుండా. ఇలా చూడండి ఎంత బాగుందో కర్రీ. కదిలిస్తే మొత్తం పాడైపోద్దండి. అందుకనే మనం కూర వేసి దానిపైన తిప్పుదాము, అప్పుడు ఎలా వస్తుందో చూద్దాము. ఇదండి గుడ్డు ఇలా తిప్పాలి, చిన్నగా తిప్పాలి గుడ్డు. అది గంటెలతో దాంట్లో తిప్పితే రావట్లేదు అన్నమాట. ఇలా చిన్నగా తిప్పాలి దోసల గంటతో. ఇప్పుడు గుడ్డు ఎలా ఉందో చూసారా, మంచిగా వచ్చింది కదా. ఇలా చూడండి ఎంత బాగా వచ్చింది ఎగ్ కదండి. ఇట్లా కొట్టిపోసుకుంటే కదిలీకుండా చేసుకుంటే ఎగ్గు చాలా బాగా వస్తుందండి. ఎగ్ కర్రీ చూసారా.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అండి. ఈ వీడియో చూడడం వల్లే ఒక మనిషికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ప్లీజ్ అండి లైక్ చేయండి అండి. వీడియో చూడండి చివరి దాకా. నేను చెప్పేవన్నీ జాగ్రత్తగా వినండి. కర్రీస్ రాని వాళ్ళు చేసుకోండి, వచ్చిన వాళ్ళు ఏమో నేను చెప్పలేను, నాకన్నా బాగా చేసే వాళ్ళు ఉండొచ్చేమో. చూసారా కర్రీ ఎంత బాగుందో? కర్రీ అయిపోయిందండి. ఇదిగో వేడి వేడి రైస్ అండి. కుక్కర్లో వండుకుంటాను, మంచిగా ఉంటుందండి. ప్లీజ్